అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కష్టమైన పని. చిరంజీవి అన్న జ్ఞాని దేశ సంచారం చేస్తూ చంద్రసేన మహారాజు కొలువుకు వెళ్ళాడు. అదే సమయానికి సభలో రాజు అడిగిన ఒక ప్రశ్న గురించి చర్చ జరుగుతున్నది. ఆ ప్రశ్న ఏమంటే, ఈ ప్రపంచంలో అన్నింటికన్నా సాధ్యమైన పని ఏమిటి? ఒక్కొక్కరే లేచి తమకు తోచిన సమాధానాలు చెబుతున్నారు. స్వర్గానికి వెళ్ళడమని కొందరు, అమృతాన్ని సాధించడమని కొందరు, దేవుణ్ణి చూడడమని కొందరును. రాజు ఇలాంటి సమాధానాలకు విసుక్కొని, స్వర్గము, అమృతము, దేవుడు, వీటి సంగతి మనకు తెలియదు, వాటిని మనం చూడలేము, మనకు తెలిసి కూడా చెయ్యలేని పని ఏమిటో ఎవ్వరైనా చెప్పండి అన్నాడు. మళ్ళీ ఒక్కొక్కరే సమాధానాలు ఆరంభించారు. నిజం చెప్పడమని, ఏకపత్ని వ్రతమని, మహాదాత కావడమని తోచిన సమాధానాలు చెప్పసాగారు. రాజుకు ఈ సమాధానాలు కూడా రుచించలేదు. అప్పుడు చిరంజీవి లేచి రాజుకు తనను తాను పరిచయం చేసుకుని, అన్నింటికన్నా కోరికలను జయించటం కష్టసాధ్యమని నా బుద్ధికి తోస్తున్నది అన్నాడు. రాజు తల అడ్డంగా ఆడించి, ఎందుచేత అన్నాడు. హరిశ్చంద్రుడు నిజం తప్ప చెప్పలేదు. రాముడు ఏకపత్ని వ్రతం పాటించాడు. శిబి, దదీచి, కర్ణుడు మహాదాతలు, కానీ అవి వారి కోరికలకు అనుగుణమైనవి కనుక అలా చెయ్యగలిగారు. ఈ ప్రపంచానికి మూలం కోరిక. మహాత్ములైన పాపాత్ములైనా కూడా కోరికలకు దాసులే అన్నాడు చిరంజీవి. రాజు చిరంజీవి వాదనను మెచ్చుకొని అతనికి కానుకలిచ్చి సత్కరించాడు. ఆ సభలో ఉండే దుర్జయుడు అనేవాడికి ముక్కు ముఖము తెలియని చిరంజీవిని రాజు మెచ్చుకొని సన్మానించటం నచ్చలేదు. వాడు లేచి నిలబడి, ప్రభు, కోర్కెలను జయించటం కష్టం కాదు. అలా జయించిన మనిషి ఒకడు సమీపారణ్యంలో ఉన్నాడు. తమ సెలవైతే అతన్ని తీసుకువచ్చి రుజువు చెయ్యగలను అన్నాడు. రుజువు చెయ్యగలిగితే మంచి బహుమానం ఉంటుంది, లేని పక్షంలో కారాగార ప్రాప్తి అన్నాడు చంద్రసేనుడు. దుర్జయుడు తనకు తెలిసిన మనిషికి ఋషివేషం వేసి ఎలా మసులుకోవాలో చెప్పి 2 రోజుల అనంతరం అతన్ని కొలువుకు వెంటబెట్టుకొని వచ్చాడు. అతను ఆ దొంగ ఋషిని రాజుకు చూపుతూ, ఇతని ప్రభు, నేను చెప్పిన మనిషి అన్నాడు. రాజు అతడికి కోరికలున్నది లేనిది పరీక్షించమని చిరంజీవిని నియోగించాడు. చిరంజీవి ఆ మనిషికి ఎన్నో ఆశలు చూపించాడు. కానీ ఆ దొంగ ఋషి దేనికి లొంగలేదు. ఆ మనిషికి ఏ కోరిక లేనట్లు కనబడింది. చంద్రసేనుడు చివరకు విసిగిపోయి, ఈ రాజ్యానికి నిన్ను రాజును చేస్తాను, ఒప్పుకుంటావా అని అతన్ని అడిగాడు. సర్వసంగ పరిత్యాగిని, నాకు రాజ్యమెందుకు, సంపదలెందుకు అన్నాడు దొంగ ఋషి. చిరంజీవి ఏదో ఆలోచించి, మహానుభావ, మీ వంటి వారు అరుదు, అయినా రేపు సభకు మళ్ళీ వస్తే మీకు కోరికలున్నాయని రుజువు చెయ్యగలను. రాని పక్షంలో మీకు కోరికలున్నట్లే భావించటం జరుగుతుంది అన్నాడు. చిరంజీవి ఉద్దేశ్యం ఎవరికీ అర్థం కాలేదు. బహిరంగంగా అందరి ఎదుట కోరికలు లేనట్లు నటిస్తున్న ఆ ఋషి చాటుగా తన కోరికలను బయట పెట్టుకుంటాడని చిరంజీవి అభిప్రాయం అయి ఉండవచ్చునని వాళ్ళు అనుకున్నారు. దొంగ ఋషి కూడా అలాగే అనుకొని చాలా జాగ్రత్తగా మసలుకున్నాడు. తాను ఉన్న చోటికి ఎవరు వచ్చినా చిరంజీవే పంపి ఉంటాడనుకొని రోజంతా జాగరూకతతో ప్రవర్తించాడు. మర్నాడు దుర్జయుడు దొంగ ఋషిని వెంటబెట్టుకొని కొలువుకు వచ్చాడు. చిరంజీవి ఋషిని చూస్తూనే, తమకు కోరిక ఉన్నట్లు రుజువు చేస్తానని చెప్పాను కదా, ఎందుకు వచ్చారు అని అడిగాడు. దొంగ ఋషి నవ్వి,
ఎలా చేస్తావో చూద్దామని అన్నాడు. అదే మీ కోరిక అన్నాడు చిరంజీవి. సభ హర్షధ్వానాలతో నిండిపోయింది. సద్దుమణిగాక చిరంజీవి దొంగ ఋషితో, స్వామి, మీకు కోరిక లేకపోవడమేమిటి? మీకు కోరిక లేదని నిరూపించుకోవడం కోసం అరణ్యం నుంచి రాజ్యసభకు వచ్చారు. ఇంకో రోజు ఆగమంటే ఆగారు. మీకు కోరికలు లేవని నిరూపించుకోవాలన్నది మీ కోరిక కాదా అన్నాడు. చంద్రసేనుడు దుర్జయుడి కేసి చూసి, నువ్వు ఓడిపోయావు, ముందే హెచ్చరించాను కదా, నీకు కారాగార శిక్ష తప్పదు అన్నాడు. చిరంజీవి రాజు వంక చూసి, ప్రభు, ఇందులో దుర్జయుడి తప్పేమీ లేదు. కోరికలను జయించటం అసాధ్యమని ఇప్పుడే కదా రుజువయ్యింది. నేను చెప్పినది తప్పని నిరూపించాలన్న కోరికతో అతను ఇలా చేశాడు. అతన్ని మన్నించి వదిలిపెట్టవచ్చు అన్నాడు. చంద్రసేనుడు దుర్జయుణ్ణి మన్నించి చిరంజీవిని ఇంకా ఘనంగా సన్మానించాడు. విన్నారు కదా, కోరిక లేని మనిషే ఉండడు ఈ భూమి మీద. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.